నా డ్రీమ్ గర్ల్ ఇప్పుడు నీ ప్లేస్లో వచ్చుంటే తనతో ఎలా బిహేవ్ చేసావునో నీకు తెలియాలి, అంతే కదా? చూపిస్తారా? నీ కళ్ళు తెరిపిస్తానే. ఇప్పుడు నువ్వే నా డ్రీమ్ గర్ల్వే. నిజంగానా? యాక్ట్ చెయ్యి, జస్ట్ అనుకో. వెళ్ళు, వెళ్ళి గుమ్మం దగ్గర నుంచి మళ్ళీ ఎంట్రీ. మళ్ళీ గుమ్మం దగ్గర నుంచి రావాలా? ఏ ఉత్తప్పుడు మాత్రం 100 సార్లు ఎంట్రీలు ఇవా? నా డ్రీమ్ గర్ల్ కోసం మళ్ళీ ఒక్కసారి రాలేవా? వెళ్ళి ఎంట్రీ బా. రావచ్చా? ఏయ్, ఒక నిమిషం ఆగు. ఎక్స్ప్రెషన్ ట్రై చేస్తున్నానే. ఓకే, రెడీ? 1 2 3 యాక్షన్. అక్కడే అయిపోయావు. సిగ్గా? ఏంటి లైట్ ఆపేసావు? చూపులు చూపులు కలిసాక, ఇద్దరు మంచం మీద చేరాక, ఇద్దరి మధ్యన సాంగ్ కూడా అయ్యాక ఇంకా లైట్ ఆపడమేగా మిగిలింది. ఎక్స్పెక్ట్ చేశా. నన్ను ఎర్రేదమని చేసి చూపులు కలిపేసి సాంగ్లు వేసేసి లైట్లన్నీ ఆపేసి నన్ను లొంగ తీసుకుందాం అనుకున్నావు కదే. అమ్మా,
ఆడాళ్ళు మగాళ్ళను ముగ్గులోకి దించుతారు అంటే ఎలాగనేది నాకు తెలియలేదే. హ, ముగ్గులోకి లాగడం అంటే ఇదే అంటారనమాట. నా దగ్గర నీ పప్పులు ఉడకవు. మీ నిప్పుకి సెగుంటే నా పప్పులెందుకు ఉడకో? పంచులొద్దు అడగా. మరి లైటు? నేను ఆపుతాను. నువ్వు నోరు మూసుకొని అటు అటు తిరిగి పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటాను. పువ్వులు ఫీల్ అవుతాయి. నీ పడుకోమంటుంటే అడగా. మ్, అమ్మా నాతో పెట్టుకుంటావా? హ. తలుపంత గట్టిగా వేశారేంటి? స్మూత్గా డీల్ చేస్తుంటే పనులు అవడం లేదని. మళ్ళీ ఎందుకొచ్చారు? పంచెందుకు పై కడుతున్నారు? మగాణ్ణి కాబట్టి. తలుపెందుకు వేశారు? ఎగ్జిబిషన్ పెట్టడం బాగోదు కాబట్టి. వీడి మాటలోను చూపులోను తేడా వచ్చింది. మళ్ళీ ఏం పోయేకాలం వచ్చిందో. బ్రతిమాలాను, బామాలాను, ఎదిరించాను, అదిరించాను, బెదిరించాను. పనవలా. ఇంట్లో అమ్మా నాన్న కౌంటర్లు వేస్తున్నారు. వీధిలో వాళ్ళు వీడు మగాడైనా అన్నట్టు నా వైపు వింతగా చూస్తున్నారు. ఆ మాటలు నేను ఎందుకు పడాలి? ఆ వింత చూపులు నేను ఎందుకు భరించాలి? అందుకే తెగించాలని ఫిక్స్ అయ్యాను. ఏం చేస్తారు? ఇప్పటి వరకు ఏ మగాడు ఏ భార్యని చెయ్యనిది చేస్తా. అంటే నేను మంచం మీద పడుకుంటే మీరు కింద పడుకుంటారా? లేదే, మంచం కింద పడుకుంటాను. ఆపవే నువ్వు నీ కుళ్ళు జోకులు. హాల్లో అమ్మ నాన్నలకి చెప్పొచ్చాను ఉయ్యాల తొట్టి రెడీగా పెట్టుకోమని. తెల్లారేసరికి మన బెడ్రూమ్లోంచి ఊవా ఊవా అంటూ పసిపిల్లాడి అరుపులు వినపడాల్సిందే. అంత ఫాస్ట్ గానా? యమ ఫాస్ట్గా. మినిట్ కూడా గ్యాప్ ఉండకూడదు. అంటే రేప్ చేస్తారా? కనీ విని ఎరుగని రీతిలో. కమాన్. అబ్బా వద్దండి, రా. వద్దండి. నో. నా కళ్ళకి నీ అందం కనిపిస్తుంది తప్ప నీ మాటలు వినపడ్డం లేదు. నీ అందం పిచ్చెక్కిస్తుంది, మల్లెపూల వాసన మత్తెక్కిస్తుంది. రా. వదలలే. ఏమండి ప్లీజ్ అండి, వద్దండి. ఇవాళ నిన్ను వదిలేదేలేదే. ఏమండి వద్దండి. రా. ఏమండి వద్దు, వదలండి. ఏమండి వద్దు. ఏయ్. ఏమండి? అంటే అనుకోకుండా. వద్దు, ఇంకేం చెప్పొద్దు. మీకు మీ ఇష్టం తప్ప నా ఇష్టంతో పని లేదు. మీ అవసరం తప్ప
నా మనసుతో పనిలేదు అంతేగా. మీకు కావాల్సింది నా శరీరమేగా, కానివ్వండి. అంటే ప్రియా, తప్పు మీది కాదండి. ఈ లోకంలో ఆడదానికి పుట్టడమే అదే నేను చేసిన పెద్ద తప్పు. తాళి కట్టిన మగాడిని నమ్మి అయిన వాళ్ళందరినీ వదిలేసి మీ చిటికన వెళ్ళి పట్టుకొని మీ ఇంటికంటే ఇంటికి, అడవి కంటే అడవికి కిక్కురు మనకుండా మీ వెనక్కి నడుచుకుంటూ వచ్చేస్తామే, అదే మా ఆడవాళ్ళ పాలిట శాపం. అనాదిగా మీ మగాళ్ళ చేతుల్లో నాలాంటి అమాయకమైన ఆడవాళ్ళు నలిగిపోతూనే ఉన్నారు. అంతా బాగానే ఉంది కానీ నీలా అమాయకమైన ఆడవాళ్ళు అనే మాట మాత్రం రికార్డ్స్ నుంచి తొలగిస్తే బాగుంటుంది. ఆడదానికి బయటే సేఫ్టీ లేదనుకున్నాను. బెడ్రూమ్లో భర్త దగ్గర కూడా సేఫ్టీ లేదని ఇప్పుడే తెలుసుకున్నాను. కట్టుకున్న వాడే కామాంధుడిలా మారిపోయి చీరలు రవికలు చింపేస్తుంటే మేమెవరితో చెప్పుకోవాలి? మా ఆర్తనాదాలు వినే నాదుడే లేడా? మా కన్నీళ్లు తుడిచే దేవుడే లేడా? అయినా మిడ్ నైట్ దేవుళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? నువ్వు బెడ్ మీద పడుకో, నేను ఆ మూలం పడుకుంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, అలంకరణలు చేసి చేసి జబ్బలు పడిపోయాయి. మరే అటు శివగాడు రూము ఇటు రామగాడు రూము రెడీ చేయడం అంటే మాటలా? సర్లేండి, లైట్లు ఆర్పండి, నిద్రపోదాం. అప్పుడేనా? ఇంకేం పనుంది? మనసున్నాళ్ళు కానీ పనికి లోటే ఉంది. ఏంటి మనసు అంటున్నావు, పని అంటున్నావు, మెలికలు తిరిగిపోతున్నావు? ఎవ్వరో ఏదో తేడాగా ఉంది. అంటే 2 రూములు అలంకరించడానికి పువ్వులు తెచ్చాం కదా. తెచ్చాం. 2 రూములు అలంకరించాం కదా. అలంకరించాం. ఆ 2 రూములు అలంకరించగా ఇంకా కొన్ని పూలు మిగిలిపోయేలోకి. అవునా? ఈ మాట ఇందాకే చెప్తే ఏదో రూమ్లో చల్లేసేవాళ్ళం కదా. సర్లేండి, ఉంచండి. రేపు మాల కట్టి ఏ దేవుడు పటాలకు వేద్దాం. దేవుడు పటాలకే? ఏ తలకి చుట్టుకుంటారా? తప్పేంటి? మనకు రూమ్ లేదా, బెడ్ లేదా? ఉంటే ఆ పూలు మన బెడ్ మీద చల్లేద్దాం. చల్లి మంచం చుట్టూ తిరుగుతారా? లోకే, 2 రోజుల నుంచి నువ్వు బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను తెలుసా. నేను బాధపడుతున్నానా? దేని గురించి? అదే పిల్లలకి పెళ్లి చేశాం, కాపురాలు జరుగుంటే పిల్లలు పుట్టిండేవాళ్ళు, వాళ్ళతో కలిసి ఆడుకునేదానని అన్నావులేదా? ఇప్పుడు అదే అంటున్నాను. అందుకే వాళ్ళు ఎలాగో ఆ పని చేయట్లేదు కాబట్టి ఆ పిల్లలనేదో నేనే నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నా. పిచ్చేమైనా పట్టిందా మీకు? మన వయసేంటి, ఈ పిచ్చి మాటలేంటి? పిల్లల్ని ఇస్తాడంట, సిగ్గు లేకపోతే సరి. నోరు మూసుకొని లైట్ ఆఫ్ చేయండి. పాపా, 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 ఒక్కసారి తలుపు తీ పాపా. ఆ గీత కారణంగా అవమానం జరిగిందని నువ్వు నరసింహ సినిమాలో రమ్యకృష్ణలాగా తలుపేసుకుని గదిలోనే ఉంటే నేనేమైపోవాలి పాపా? పాపా, పాపా, తలుపు తీ పాపా. తీసింది. ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? నన్ను డిస్టర్బ్ చేద్దాం చెప్పాను కదా. ఒంటరిగా నా మానాన్ని నన్ను వదిలేయమని చెప్పాను కదా. తెలివి లేదా? తెలుగు అర్థం కాదా? ఏంటి పాప, నీకొక గుడ్ న్యూస్ చెబుదామని రన్నింగ్ రేస్లో పాల్గొనేవాడి కంటే ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తే చొంకాయని తీసి పారేసినట్టు అలా తీసి పారేశావు. గుడ్ న్యూసా? మనకి గుడ్ న్యూస్లు కూడా ఉన్నాయా? ప్రెసిడెంట్ పదవి పోయింది, ఈ అపార్ట్మెంట్ నుంచి వచ్చే ఆదాయం పోయింది, టోటల్ గా క్షవరం అయిపోయింది. దీనంతటికి కారణం ఆ గీత. ఇక్కడ దాని పేరెత్తొద్దు. అదంటే నాకు కోపం కాదు, పగ, ద్వేషం, పంతం. ఈ కళ్ళతో చూడాలి దాని అంతం.
చూస్తాను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా గీత అంతం చూసి తీరాలి. ఆ ఛాన్స్ ఇప్పుడొచ్చింది పాప. ఏంటి నువ్వనేది? నిజం పాప. ఎవరో సోదాం వచ్చి చెప్పిందంట, సిటీకి దూరంగా ఉన్న అడవిలో అమ్మవారి గుడికెళ్ళి దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని. అయితే ఆ సోదావిడ మాట పట్టుకొని లోకేశ్వరి, నాగేశ్వరి వాళ్ళ కుటుంబం అంతా ఒక వెహికల్ మాట్లాడుకొని అమ్మవారి దర్శనానికి బయలుదేరిపోతున్నారు. కిచెన్లో చాకుంటుంది, తెచ్చి పెడతావా టామీ? పర్పస్? నిన్ను పొడిచి పారేద్దామని. పాపా, లేకపోతే వాళ్ళు టెంపుల్కి వెళ్తుంటే నేనేం చేయాలి? వెహికల్కి ఎదురెళ్ళి వాళ్ళు వెళ్తుంటే పక్కన నిలబడి టాటా చెప్పాలా? డిప్రెషన్ వల్ల నీ మైండ్ ఆలోచించటం మానేసింది పాప. సీరియస్గా నన్ను చూడటం కాదు, ఈ విషయం మీద సీరియస్గా ఆలోచించు. నీ క్రిమినల్ బ్రెయిన్కి పదును పెట్టు. వెహికల్లో కుటుంబం అంతా అడవిలోకి వెళ్తున్నారు. థింక్ థింక్ థింక్. టామీ, నువ్వు నా భర్త పోస్ట్ తీసుకున్న తర్వాత నువ్వు చెప్పిన గుడ్ న్యూస్, మొట్టమొదటి మంచి ఆలోచన ఇదే టామీ. రోజుకి కొన్ని 100 యాక్సిడెంట్లు అవుతాయి. అలా వాళ్ళ వెహికల్ కూడా యాక్సిడెంట్ అయితే పంతానికొచ్చిన వాళ్ళు, నీ ప్రెసిడెంట్ పోస్ట్ కొట్టేసిన వాళ్ళు, నిన్ను అవమానించి మన ఆదాయానికి గండి కొట్టిన వాళ్ళు మొత్తం పైకెళ్ళిపోతారు. అవును, మళ్ళీ మన అపార్ట్మెంట్కి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వస్తాయి. చనిపోయిన వాళ్ళ కుటుంబం కోసం 2 నిమిషాలు మౌనం పాటించి వాళ్ళ ఫోటోల ముందు అగరబత్తులు వెలిగించి ఈ అపార్ట్మెంట్కి మళ్ళీ నేనే ప్రెసిడెంట్ని అయిపోతాను. నువ్వొక పని చేయి టామీ. మనం హ్యాపీగా ఉండొచ్చు. డన్. నాగేశ్వరి, నాగేశ్వరి, ఏమండి, అంతా రెడీ అయినట్టే కదా? అందరి సంగతి నాకు తెలియదు గాని నేను మాత్రం రెడీ. ఏంటి ఇలాగేనా? ఏ, ఈ చీర బానే ఉందిగా. నేను అడుగుతున్నది నీ అలంకరణ గురించి కాదు. మరి గుడికి వెళ్తున్నాము, అక్కడికి తీసుకెళ్లాల్సిన పూజా సామాగ్రి అన్నీ రెడీ చేసుకున్నావా అని. పూజా సామాగ్రి? గీత, ఒసై గీత, ఏంటత్తయ్య? ఏంటంటావేంటే? గుడికి వెళుతున్నాం కదా, పూజా సామాగ్రి అంతా రెడీ చేసావా లేదా? రెడీగానే పెట్టానత్తయ్య. రెడీ అట. అమ్మవారికి సమర్పించాలి అనుకున్న చీర? అవును. మరి చీర? అది కూడా సర్ది పెట్టానత్తయ్య. సర్ది పెట్టిందంట. నేను నిన్ను అడుగుతుంటే నువ్వు ఆ పిల్లని అడుగుతున్నావేంటే? అంటే నువ్వు ఏ పనులు చెయ్యడం లేదన్నమాట. ఎక్కడైనా అత్త కోడలికి చెప్తుంది గుడికెళ్ళాలంటే ఏం కావాలి, ఎలా ఉండాలి అని. ఇక్కడ కోడలంతా రెడీ చేస్తుంటే అత్త వేడుక చూస్తుంది. ఏంటే ఆయన నన్ను తిడుతుంటే నీకంత నవ్వొస్తోందా? అందరిలోనూ తిట్టడం ఆయనకు అలవాటు, నన్ను తిట్టించి ఆనందించటం నీకలవాటు కదా? నోర్ముయ్యవే, ఇంత వయసొచ్చినా ఏ పద్ధతులు తెలియవు నీకు. నీలాంటి దాన్ని చూస్తే ఆ పిల్లకేంటి, ఎవరికైనా నవ్వొస్తుంది. బా, ఏంటన్నా ఇంత చిన్న విషయాన్ని కూడా అమ్మని తిట్టాలా? ఇదంతా చూసుకుంటానందని అమ్మాయి ఊరుకుంది, లేదంటే అంతా అమ్మాయి చూసుకునేది కదా. ఆ మీ అమ్మ ఏం చూసుకోగలదో నువ్వు నాకు చెప్పాలరా. ఓ పక్క టైం అవుతుంది, ఇంకా బస్ కూడా వచ్చినట్టు లేదు. అదిగో బస్ వచ్చినట్టుంది. అమ్మ గీత,
మీరంతా సర్దుకొని తొందరగా వచ్చేయండి అమ్మా. అలాగే మావి గారు.